నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలితా సహస్రనామాలకు ఒక్కొక్కటి చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 264 ప్రతిపదార్థం. ఈరోజు సృష్టికర్తి ప్రతిపదార్థం. సృష్టిని చేయున్నది, జగన్నిర్మాణం చేయున్నది. సృష్టిని చేయడం అమ్మవారికి పంచకృత్యాలలో ప్రథమ కృత్యం అవుతుంది. బ్రహ్మ అనుభూతి నుండి జీవి అనుభూతి వేరవటానికి చేసే కృత్యమే సృష్టి కృత్యం. తాను నుండి చొక్కా గుడ్డ వేరే కత్తిరించేలాగా చోటును సూచించే ఆకాశం నుండి మాటును సూచించే దహరాంకాశం గల జీవి ఆకారాన్ని కత్తిరించే కృత్యమే సృష్టి కృత్యం. జగన్నిర్మాణమే సృష్టి. మూల ప్రకృతి స్థితి నుండి అమ్మవారు ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. వివిధ లక్షణాలతో, వివిధ గుణాలతో, వివిధ ఆకారాలతో ఉండే వివిధ పదార్థ జీవ ఉత్పత్తికి సంబంధించిన ఒక మహాద్భుతమైన కృత్యం ఈ సృష్టి కృత్యం. త్రిగుణాల యొక్క వేరువేరు కలయికలతో 84 లక్షల జీవరాశులను అమ్మవారు సృష్టిస్తుంది. మండలాత్మకమైన రాశి చక్రం కూడా కృతిక కత్తెర నక్షత్రంలో ప్రారంభం అవడం వేదాంగ జ్యోతిష సాంప్రదాయం. జగన్నిర్మాణం అనేది రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుని పని. అటువంటి సృష్టిని చేస్తుంది కాబట్టి పరమేశ్వరి సృష్టికర్తి అనబడుతుంది. పూర్వకల్పంలోని జీవరాశుల కర్మవాసనలే మాయా అనబడుతుంది. ఇది జడము, అందుచేత పరమేశ్వరుని యందు అభివ్యక్తం అవుతుంది. సృష్టి చేయడం రజోగుణ ధర్మం. పరమేశ్వరి మూల ప్రకృతి రూపం పొంది సృష్టి చేస్తున్నది. అంటే గతంలో కర్మక్షయం కాకుండా ఉన్న జీవుల కర్మానుసారము వారికి ఉత్తర జన్మ ఇస్తున్నది. అందుచేతనే ఆమె సృష్టికర్తి అనబడుతుంది. గుణాల ఆధారంగా సృష్టి జరుగుతుంది. సృష్టి 3 విధాలు. ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి. ఏకగుణ సృష్టి, ఇందులో ఒకే గుణం ఉంటుంది. సత్వగుణం వల్ల బ్రహ్మాది దేవతలు, రజోగుణం వల్ల మనుషులు, మృగాలు, పక్షులు, జలచరాలు, తమోగుణం వల్ల చెట్లు, చేమలు, పర్వతాలు ఉద్భవిస్తాయి. ద్విగుణ సృష్టి, ఇందులో ప్రతి గుణము మళ్ళీ 3 భాగాలవుతుంది. దాని నుండి ప్రాణకోటి ఆవిర్భవిస్తుంది. సత్వము నుంచి విరాట్ పురుషాదులు, సత్వరజము నుంచి దేవర్షులు, వాలకిల్యులు, వైబనసులు, సత్య తమస్సు నుంచి యక్షరక్షాస విద్యాదారులు, రజసత్వం నుంచి మానవులు, రజోరజం నుంచి పశువులు, మృగాలు, తమస్సు నుంచి స్వేదజాలు, అండజాలు, జలచరాలు, తపోసత్వం నుంచి పాయలు, గండి పంటలు, తమోరజం నుంచి చెట్లు, పొదలు, తీగలు, తమోతపం నుంచి భూములు, కొండలు, బండలు. త్రిగుణ సృష్టి, ఇందులో ప్రతి గుణంలోనూ 3 భాగాలుంటాయి. మళ్ళీ అవి ఒక్కొక్కటి 3 భాగాలవుతాయి. అంటే మొత్తం 27 భాగాలవుతాయి. సత్వంలో తమోతమము, శేషుడు, వాసుకి మొదలగునవి వారు. సత్వములో తమోరజము దేవతలు, అంగీరసుడు మొదలగువారు. సత్వంలో తమోసత్వము కర్మదేవతలు, నవగ్రహాలు. సత్వంలో రజోతమము సిద్ధులు, సాధ్యులు. సత్వంలో రజోరజము సప్తర్షులు, శుకవామదేహాదులు. సత్వంలో రజోసత్వము దిక్పాలకులు, పంచబ్రహ్మలు. సత్వంలో తమస్సు విరాటు, హిరణ్య గర్భుడు. సత్వంలో సత్వరజస్సు సూత్రాత్మ, నిర్వికల్ప సమాధి నిష్టలు. సత్వంలో సత్వము సర్వజ్ఞత్వము, సర్వేశ్వర తత్వము, సర్వాంతర్యామ్యత్వము. రజంలో తమోతమము కంద్రీగలు, తేళ్లు, చీమలు, పాములు. రజంలో రజము మొసలు, పీతలు, నత్తలు. రజంలో తమోసత్వము కాకులు, పిచ్చుకలు, చిలుకలు, గోరువంకలు. రజంలో రజోతమము సింహాలు, పులులు, ఎలుగుబంట్లు. రజంలో రజోరజము ఏనుగులు, గుర్రాలు, కోతులు, మేకలు. రజంలో రజోసత్వము కర్రి ఆవులు, చమరి మృగాలు, జింక, దుప్పి. రజంలో సర్వతమము శూద్రులు, మంగలి, మాల, చాకలి. రజంలో సత్వరజము పుణ్యకర్మలు చేయటం, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి పాలకులు. రజంలో సత్వసత్వము బ్రహ్మవాదులు, వేద విధులు, దశవిధ బ్రాహ్మణులు. తామంలో తామము కొండలు, బండలు, మూల చెట్లు, నిర్జన ప్రదేశాలు, చెవిటి నీళ్ళలు. తామంలో తమోరజస్సు మంచి పంట పండే నేలలు, తపస్సు, యజ్ఞం చేసే ప్రాంతాలు, దేవ బ్రాహ్మణ నివాసాలు. తమంలో తమోసత్వము పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు. తమంలో రజోతమము ముష్టి, వేము, బల, రక్కసి, నాగజముడు, తాడి, ఈత చెట్టు,
తామంలో రజోరజము నిమ్మ దానిమ్మ బత్తాయి మరి జమ్మి. తమంలో రజోసత్వము అరటి పనస మామిడి వెలగ పద్మ కలవ పారిజాతాదులు. తమంలో సత్వతత్వము ఉలవ జొన్న అరిగ ధాన్యాలు. తమంలో సత్వరజము కంది నువ్వు మినుము నల్లవారి. తమంలో సత్వసత్వము తెల్లవారి సన్నవారి పెసలు చెరుకు. పైన 18లో చెప్పిన దశవిధ బ్రాహ్మణులు అంటే వేద విద్య సంపన్నులు ఆచారవంతులు అయిన ఆంధ్ర కర్ణాటక ద్రావిడ గర్జర మహారాష్ట్రులు. వీరు పంచద్రావిడులు. ఉత్కల మైథిల గౌడ కన్యాకుబ్జ పారసత్వలో వీరు పంచగౌడులు. వీరు మొత్తం కలిపి దశవిధ బ్రాహ్మణులు. ఈ రకంగా సృష్టి జరుగుతుంది. ఆ సృష్టికి కర్త పరమేశ్వరు కాబట్టి ఆమె సృష్టికర్తి అనబడుతుంది. ఓం సృష్టికర్తాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for the watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.